విచారణకి సహకరించండి అని హైకోర్టు చేసిన ఒకే ఒక్క కామెంట్ తమిళనాట పెద్ద డ్రామాకు కారణమైంది. త్రిషపై డబుల్ మీనింగ్ కామెంట్స్ చేశారన్న వివాదంపై ఈ ఉదయం ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేశారు పోలీసులు. కావేరీ జలాలపై మాట్లాడుతూ ఆ టాపిక్ కి ఇండైరెక్ట్ గా త్రిష వైపు మళ్లించారనేది టీవీకి ఆరోపణ. ఈ కేసులో ఉదయం ఉదయనిధి అరెస్ట్ జరిగితే మధ్యాహ్నానికి కోర్టు తీర్పు కూడా వచ్చింది. ఇంతకీ ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. కావేరీ జలాల సాధన కోసం తంజావూరులో డీఎంకే భారీ నిరసన దీక్ష చేపట్టింది. ఈ సభలో ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే కావేరీ నీళ్లు రావడం లేదని, సీఎం విజయ్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అలా మాట్లాడుతున్న సమయంలో సభలో కొందరు త్రిష త్రిష అంటూ పెద్దగా అరిచారు. ప్రసంగం మధ్యలో ఆగిన ఉదయనిధి ఆ నినాదాలకు రియాక్ట్ అయ్యారు. నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా అక్కడికి మాత్రం ఖచ్చితంగా చేరాలి అంటూ మాట్లాడారు. ఆ మాటలే తీవ్ర దుమారం రేపాయి. திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். కావేరీ சொன்ன ఆ మాటల్లో డబుల్ మీనింగ్ ఉన్నట్టు టీవీకే శ్రేణులు రోడ్డెక్కాయి. ఉదయనిధి పరోక్షంగా సీఎం విజయ్, నటి త్రిషను టార్గెట్ చేస్తూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారంటూ అధికార టీవీకే పార్టీ మండిపడింది. టీవీకే మహిళా నేతలిచ్చిన ఫిర్యాదుతో తంజావూరు ఈస్ట్ పోలీసులు ఉదయనిధి స్టాలిన్ పై మహిళలపై వేధింపులు, ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద మొత్తం 6 కేసులు నమోదు చేశారు. ఉదయం చెన్నై నీలంకరైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన భారీ పోలీస్ బలగాలు ఆయన్ను అదుపులోకి తీసుకున్నాయి. ఈ అరెస్టును అడ్డుకునేందుకు డీఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు డీఎంకే కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు ఉదయనిధిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను ముందస్తుగా ఊహించిన ఉదయనిధి స్టాలిన్ తన అరెస్టును వ్యతిరేకిస్తూ ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. కోర్టులో విచారణ సందర్భంగా ఉదయనిధిని కేవలం విచారణ కోసం మాత్రమే అదుపులోకి తీసుకున్నామని, జ్యుడిషియల్ రిమాండ్ చేసే ఆలోచన లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తెలిపారు. వాదనలు విన్న కోర్టు విచారణ పూర్తి చేసి ఉదయనిధికి వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో ఉదయనిధికి భారీ ఊరట లభించింది. ఉదయనిధి అరెస్టు పరిణామాలపై మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా సీఎం విజయ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అహంకారం ఎప్పటికీ వినాశనానికి దారితీస్తుంది. ఇదిలాగే కొనసాగితే ఆ ప్రభుత్వం మరింత వేగంగా పతనమవుతుంది. కావేరీ నీటిని తీసుకురాలేని ఒక డమ్మీ సీఎం విజయ్ సర్కార్ అంటూ పదునైన పదజాలం వాడారు. ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఉదయనిధిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు స్టాలిన్. అసెంబ్లీ సమావేశాలకు ఉదయనిధి రాకుండా అణిచివేయాలనే కుట్రలో భాగంగానే ఈ ఫాసిస్ట్ చర్యలకు పాల్పడుతున్నారంటూ స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొత్తానికి ఉదయనిధి వ్యాఖ్యల వివాదం, అరెస్టు డ్రామా, హైకోర్టు జోక్యంతో ఉదయనిధి విడుదల వంటి ఎపిసోడ్స్ తో తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.